లక్షలాది మంది హిందువులు ఉన్న మధ్యలోనే ఐ లవ్ మహమ్మద్దు లేకపోతే గనక ఐఎస్ఐఎస్ జెండాలు లేకపోతే పాలస్తీనా జెండాలు పట్టుకుని ఊరేగుతున్నారు భారతదేశం. అదే సందర్భంలో మన దేశంలో అత్యధిక జనాభా ఉన్న మనం ఉన్నటువంటి ప్రదేశంలో జై శ్రీరామ్ అని అంటే మాత్రం భూతయ్యి మీద పడి కొట్టేసేటటువంటి పరిస్థితి వస్తే మరి మిగతా హిందువులందరూ అవతలను కొట్టాలా? కొట్టట్లేదే. సంస్కారయుతంగా మీ నినాదం మీరు చేసుకోండి అయ్యా అంటున్నారు. కానీ తాజాగా జరిగినటువంటి అంశం ఐ లవ్ మొహమ్మద్ ప్రొటెస్ట్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక హిందూ వ్యక్తి యోగేష్ అనేటటువంటి అతను జై శ్రీరామ్ అన్నాడని చెప్పి అతని మీదన కొట్టి అతనికి స్కూటర్ లాక్కున్న సంఘటన. ఇప్పుడు ఈ దాడుల్ని ఎలా చూడాలి? ఇప్పుడు హిందువులందరూ కలిసి కనుక వాళ్ళని కొడితే ఏమంటారు? ఇస్లాం మీద దాడి అంటారు. మరి హిందువులు కొడుతున్నప్పుడు ఏం చేయాలి? హిందువులు ఎట్లా టీవీల్లోనూ పేపర్లో చెప్పుకోవాల్సిందేనా?